ఈ వెహికల్ స్ప్లెండర్ ప్లస్ వెహికల్. దీనికి ఇష్యూ ఏంటంటే, సైలెన్సర్ అయితే మనకి కంప్లీట్‌గా ఇరిగిపోయింది. అండ్ దట్ టూ సెంటర్ స్టాండ్ అయితే లేదు. అండ్ బ్యాక్ మడ్గార్డ్ చూసారు కదా! ఎలా ఊగేస్తుందో. అలానే సీట్ కవర్ మార్చాలి. ట్యాంక్ కవర్ రీప్లేస్ చేయాలి. అండ్ దట్ టూ ఇక్కడ సైలెన్సర్‌కైతే బోల్ట్‌లు ఉన్నాయి గానీ, ఆ సైలెన్సర్‌కి ఫిట్టింగ్ చేసే క్లాంప్ ఏదైతే ఉందో, అది కంప్లీట్‌గా పోయింది. అండ్ మడ్గార్డ్ అయితే రిపేర్ చేయాలి. అండ్ సో, స్టెప్ బై స్టెప్ చూసారు కదా! మడ్గార్డ్ కంప్లీట్‌గా అది ఇరిగిపోయింది. సో, దానికి ఏదో ఒకటి చేయాలి. కొత్తది గానీ, ఏదో పాతది గానీ. ఈ సైలెన్సర్‌కి ఎందుకు ఇరిగిపోయిందో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక క్లాంప్ ఉంటుంది. ఆ క్లాంప్ అయితే రస్ట్ పట్టి పూర్తిగా పోయిందనమాట. సో, కంప్లీట్‌గా సెంటర్ స్టాండ్ అయితే రాకపోతే సెంటర్ స్టాండ్ అయితే కట్ చేసి, సెంటర్ స్టాండ్ అయితే బయట తీసి బ్రేక్ పెడల్‌కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా తీసి, దాన్ని మళ్ళా యాజ్ ఇట్ ఈస్‌గా కొత్త సెంటర్ స్టాండ్ అయితే వేయడం జరిగింది. చాలామంది సెంటర్ స్టాండ్ లేకుండా తిరిగేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారండి. ఎప్పుడైనా పంక్చర్ అయినా ఏదైనా దాని అవసరం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సెంటర్ స్టాండ్ కూడా వేసుకోండి. మేము ఇబ్బంది పడుతున్నాం మీ వల్ల. కొద్దిగా వర్క్‌కి ఇబ్బందవుతుంది. అండ్ ఎలానో బ్యాక్ మడ్గార్డ్ విషయానికి వచ్చేసరికి దీనికి కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ 4 బోల్ట్‌లు కూడా పోయినాయి. అసలు ఇంతలా పోయేదాకా కస్టమర్ ఎలా వాడారో నాకు అర్థం కాలేదు. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది బండి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తా ఉంటాయి. సో, సెంటర్ స్టాండ్ వేసేసాం. ఇంకా ఫైనల్‌గా బ్యాక్ మడ్గార్డ్‌కి ఎన్నైతే బోల్ట్‌లు పోయాయో అన్నిటికి కూడా బోల్ట్‌లు వేసేసి, ఈ మడ్గార్డ్ ఓపెన్ చేద్దామని చూస్తే అక్కడ ఒక బోల్ట్ అయితే ఇరిగిపోయి ఉంది ముందుగానే. ఇంకొక బోల్ట్ అయితే స్ట్రక్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? కట్ చేసినప్పుడు ఏమాత్రం బోల్ట్ ఇరిగిపోతే మళ్ళా వెల్డింగ్ చేసి చేయాలి. కస్టమర్‌కైతే మనం ఒక బడ్జెట్ అయితే అప్డేట్ చేసేసాము. ఇంత అవుతుందని చెప్పేసి. మళ్ళా ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని భయమైతుంది మళ్ళా. ఇంత డబ్బులు ఎక్స్‌ట్రా ఎందుకు అయిపోతుందని చెప్పేసి అంటారు. అందరూ పాజిటివ్ కానవుతూ ఉంటారు కదా! ఇంకా ఫైనల్‌గా ఏముంది ఆ సైలెన్సర్ క్లాంప్ ఏదైతే ఉంది కదా! క్లాంప్ గట్రా మళ్ళా ఇదైతే ఆ పర్టిక్యులర్ క్లాంప్ తీసి మళ్ళా గ్యాస్ వెల్డింగ్ అయితే ఆ బోల్ట్ ఓపెన్ అవ్వకపోతే ఆ బోల్ట్ మళ్ళా గ్యాస్ వెల్డింగ్ అయితే వెల్డింగ్ చేపించి యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఒరిజినాలిటీగా మళ్ళీ సైలెన్సర్‌నైతే వెహికల్‌కి క్లాంప్ ఫిక్స్ చేసి బిగించేసాము. ఇంకా సైలెన్సర్ వర్క్ అయిపోయింది. సెంటర్ స్టాండ్ వర్క్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా సీట్ కవర్. దీని మీద సీట్ కవర్ ఎలా తిరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళా కొత్త సీట్ కవర్‌లయితే వేసేసి, ఇంకా పాతవైతే తీసేసి, అలానే మడ్గార్డ్ ఇంక దీన్నే ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి, మళ్ళా కొద్దిగా షేప్ అయితే కొంచెం కట్ చేసి, దానికైతే ఫిక్స్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా ఇంజిన్ ఆయిల్ చూసారు కదా! ఎంత ఎక్కువొచ్చిందో, దాన్ని బట్టి మీరు అప్డేట్ చేయండి నాకు కామెంట్‌లో. బండి వెహికల్ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది అన్నది, దయచేసి ఈ రకంగా అయితే మీరు వెహికల్ వాడవద్దు. మీ వెహికల్ మీరే పాడవుతుంది. సో, పాత ఆయిల్ ఉన్నప్పుడు నేను కొత్త ఆయిల్ ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకు తెలిసిందే కదా! కస్టమర్ ఎలా ఉంటారో. మన కళ్ళ ముందు గనక ఆయిల్ ఎయకపోతే వాళ్ళు ఎయలేదనుకుంటారు. సో, మన ఛానెల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.